గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో గురు పౌర్ణమి స్పెషల్ అని చెప్పేసి మా దోస్తులతోనైతే మా క్యాన్సర్స్లో ఉన్న షాండి టెంపుల్కి అయితే వచ్చేసినాం. లాస్ట్ టైం అయితే శివరాత్రికి వచ్చి ఉండే టెంపుల్కి, మళ్ళీ 4 months తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చినాం. ఉత్తప్పుడు ఎప్పుడన్నా ఖాళీ టైంలో పోదాంరా టెంపుల్ కనంటే ఒక్కడు రారు. ఏదైనా పండగ వస్తేనే దేవుడి మీద భక్తి గుర్తొస్తుంది. ఇంక అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఏదో జస్ట్ నార్మల్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే అనుకొని ఉండే, కానీ లోపలికి వచ్చిన తర్వాత పూజ ఎంత గ్రాండ్గా జరిగిందంటే నాకైతే అసలు మన ఇండియా ఫీల్ వచ్చింది. ఇంకా మొత్తం మన క్యాన్సర్స్లో ఉన్న సగం మంది స్టూడెంట్స్ అయితే ఇక ఫెస్టివల్ అని చెప్పేసి టెంపుల్లోనే ఉన్నారనుకుంటా. ఇంకా తర్వాత పల్లకి సేవ అయితే కండక్ట్ చేసిళ్ళు. అయ్యగారు అందరినీ పార్టిసిపేట్ కావాలని చెప్పేసి అని ఉండే. ఇంకా తర్వాత ఇక ప్రసాదం తిండికి అయితే వెళ్ళిపోయినాం మేము అందరము. అసలు షాని టెంపుల్ అంటే మాకు మెయిన్గా గుర్తొచ్చేది ప్రసాదమే. వీకెండ్స్లో అయితే జస్ట్ $5కే ఉంటుంది టిఫిన్స్. ఇక ఏదైనా పండగ వస్తే చాలు, అసలు ఆ ప్రసాదం తింటే నైట్ ఇంట్లో ఫుడ్ తిననక్కర్లేదు. ఆ ప్లేట్ చూసి అర్థమైపోతుంది మీకు మాకు ప్రసాదం ఎంత పెట్టిల్లో. ఇంకా తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఎక్కువ పెట్టిళ్ళు, మేమైతే మిస్ అయిపోయినాం. సో అది మా ముచ్చటైతే ఏ డే వెల్ స్పెంట్ ఇన్ ద టెంపుల్ అనమాట. బై బాయ్.